ఇప్పుడు చెప్పండి సార్, మీరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేశారు కదా, నయీం అంతా అన్ని అసలు ఎకరాల ఎకరాల భూమి ఎలా స్వాహా చేశాడు? కంచే చేను మేస్తుంది అంటారు కదండి, అంతే. అసలు అంటే వినడానికి నమ్మశక్యంగా లేనంతగా దొరుకుతున్నాయి అతనివి. అంటే కొమ్ము కాసిన పెద్ద మనుషులు వీళ్ళు ఒక పని చేయించుకుంటే వాడు 4 పనులు చేసిండు. అంటే మీ పార్టీ ఎమ్మెల్సీల మీద వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చాయో? పార్టీ వాళ్ళ మీద వస్తున్నాయండి ఆరోపణలు వేరు. అసలు డైరెక్ట్గా ఇప్పుడు ఉమేష్ చంద్ర ఎవరు చంపారండి, అప్పుడు ఏం చేయాలండి డిపార్ట్మెంట్? అప్పుడు ఈ పని చేసి ఉంటే ఇన్ని ఎకరాలు అంటే ఎంతమంది బలయ్యారు, ఇంతమందిని చంపారు, ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి. ఇప్పుడు కూడా మీ వాళ్ళకి ఇబ్బంది వచ్చిందని చంపారని అంటున్నారు బయట, నిజమా? అంటే క్వశ్చనే లేదండి, మా కాదండి ఆడ ఇంత బయటకు వచ్చింది కనుక ఇలాంటివన్నీ ఇంకా ఎందుకు బతకనిస్తున్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోరని డిపార్ట్మెంట్ని అడగటం వల్ల మా అన్నీ ఆడబయటపడతాయో అని కరెక్ట్ యాక్షన్కు వచ్చారండి. సో పోలీస్ శాఖను తప్పు పడతారా మీరైతే? అంతే కదా. ఉమేష్ చంద్ర అంటే ఏంటంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, చూస్తుండగానే చంపారు. నేనప్పుడు ఉద్యోగం చేస్తున్నాను. మనకు తెలిసింది పేపర్లలో వచ్చింది ఏంటంటే దగ్గర నుంచి చంపారు, కాల్చి చంపారు అని. ఇప్పుడు తెలిసింది ఏంటంటే నాకు కొందరు పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుకుంటుంటే విన్నాను నేను, ఫలానోడు అప్పుడు చంపితే అప్పుడు చేస్తే ఇంత ఉండేది కాదు కదా, వాడిని పెంచి పోషించారు కొందరు లీడర్స్. కొందరు లీడర్స్ అని అది కొందరు లీడర్స్ అంతే, లేకుంటే జరగదండి. కొందరు లీడర్లు అంటే ఇప్పుడు అందరి పార్టీ కొందరు చెప్తున్నాడు కదండి, పేపర్లు చెప్తున్నాయి, మీడియా చెప్తుంది, ఫలానాతను ఇతనంట అతనంట అంటున్నారు. నిజం లేకపోలేదండి నేనంటాను. కనెక్షన్స్ ఉన్నాయంటారు. ఇప్పుడు మీరు అడిగారు కదా ఎందుకు ఎట్ట జరిగి ఉంటాయండి అని, గిట్లే ఎందుకే జరిగి ఉంటాయి. అండ ఉంది కనుకనే, అండ ఉంది కాబట్టి, లేకుంటే జరగదండి, జరగనే జరగదు. ఇప్పుడు చట్టం ఈ పొలిటికల్ అండ, పోలీస్ అండ లేకుండా మనం ఈ నుంచి ఆ రోడ్డు దాటగలుగుతామండి. ఎందుకంటే జరుగుతాయండి, భయానకంగా అనిపిస్తున్నాయి అసలు అతను భయానకంగా. నేను మొన్న కొందరు మాట్లాడుకుంటుంటే విన్నానన్న కదా, ఇక అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదంట. పెద్ద ఇప్పుడు ఇన్ని దారుణాలు చేశాడు, ఇంతమంది భూమి కబ్జా పెట్టాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. నేనైతే చూడలేదనుకోండి, నేను వింటూ పేపర్లు చదువుతూ టీవీలలో స్క్రోలింగ్లు చూస్తూ అవక్కయ్యారు మీరు కూడా. అంతే కదండి. ఇంత జరుగుతుంటే చట్టం ఏం చేస్తుంది, వ్యవస్థ ఏం చేస్తుంది, ఈ అధికారంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు తెలిసి చూసి చూడనట్టు వదిలేశారట. ఇది కూడా పేపర్లలో వస్తుందో చదివినని. ఎందుకు వదిలేస్తారండి ఒక నేరస్తుని? నీకేదో ఉపయోగపడితేనే వదిలేస్తావు. అట్లా ఎంతోమంది వాడుకున్నారని కూడా వస్తుంది కదా. అలా ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు మీకేదో అడ్డుపడితేనే చంపేస్తారంటున్నారు. మరి అంతకుముందు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు కూడా అంతే చేసినారా? వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చారుగా, మరి వాళ్ళు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఇవాళ నుంచి కాదు కదండి, ఎప్పటి నుంచి 90s నుంచి మొదలయ్యి ఉమేష్ చంద్ర గారిని ఎప్పుడు అదే వ్యాస్ గారు నేను ఉద్యోగం చేసేటప్పుడు వ్యాస్ గారు ఎప్పుడు, ఇంకా ఎందరో ఉన్నారట. మొత్తం మీద ఒక దారుణమైన క్రిమినల్ హతమార్చారు, దారుణం. కానీ దేవుడు ఇన్నాళ్ళ ఇంత డిలే చేయడం కూడా ఇట్లాంటి వాళ్ళని అన్యాయం అని నేను అనుకుంటున్నాను. కొంతమందిని మంచి మార్వాడీల్ని ఎకరాలు కబ్జాలు పెట్టి వాళ్ళని అతి దారుణంగా ఈ పందుల బోన్లు ఉంటాయంటండి, బట్టలు వేసేసేటోళ్ళట 2 రోజులు 3 రోజులు అందులో ఉంది. అంటే కూర్చోలేరు, నిలబడలేరు. మంచినీళ్ళు అడిగితే ఇక మంచినీళ్ళ బదులు ఆకలి అవుతుందంటే
ఆ పశువులది అది మలమూత్రాలు ఇవన్నీ అసలు టార్చర్ పెట్టాడు అంత దారుణంగా. టార్చర్ పెడితే వాళ్ళు సంతకాలు పెట్టి పెట్టేవాళ్ళు ఇక మరేంటరా పెడతాయి కదా పెట్టు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు ఒక పెద్ద గది నిండి ఉన్నాయంట పేపర్లు. చంపేసి రే నీకు 30% కదా నాకు ఇస్తున్నావు, నీకే 30% ఇస్తాను, ఇక నువ్వు వెళ్ళిపో అని పంపిండట. లేకుంటే నిన్నేసేస్తా, 30% కూడా మిగిలిద్ది. ఇట్లాంటి కేసులు కూడా వందలంట. అండ్ ఇంత జరుగుతుంటే వ్యవస్థ ఊరుకోడు. ఎవరున్నారు సార్ యాక్చువల్లీ, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు? అందరూ అండి, ఒకళ్ళని లేదు, అందరూ అన్ని పార్టీలలో ఉన్నారట, అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్నారట. పెద్ద పెద్ద వాళ్ళు, చిన్నవాళ్ళు కాదు, మళ్ళీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నోళ్ళు, చక్రం తిప్పే కెపాసిటీలో ఉన్నోళ్ళు. కొమ్ము కాసినప్పుడు వాడు ఇంకేమైనా చేస్తాడు. హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా కబ్జా పెట్టేస్తాడు. వాట్ ఈస్ దిస్ అని అడిగేటోడు ఉన్నాడు అనుకోండి, జరుగుద్దండి. అంటే వాట్ ఈస్ దిస్ అని అడిగేటోళ్ళందరూ కూడా అతని కబ్జాలకు వెళ్ళిపోయారు. అదే వెళ్ళిపోయి కళ్ళు మూసుకున్నారండి. మాకేం తెలియదు. కళ్ళు తెరిచి అయిపోయిందా, అయిపోయింది, ఓకే, మాకేం తెలియదు. చాలా భయానకమైన స్టోరీ ఇది. భయానకం కాదండి బాబోయ్, వాడి కథ, వాడి వ్యవహారం. నాకు ఒక్కొక్కటి రోజు నేను అతని స్క్రోలింగ్స్ కానీ అతని గురించి ఏదైనా వస్తే నేను అటెన్షన్ అని చూస్తున్నాను. అంటే అసలు సినిమాలలో కూడా జరగవండి. అదే చెప్తున్నాం, మీరు సినిమాలు చూసారు కదా, కథల్లో కూడా అది ఊహకి అందని విషయాలు కొన్ని. అంతే కదండి. నేను అంకుశం సినిమా తర్వాత సినిమా చూస్తే అబ్బా ఎంత రియాలిటీగా ఉంది అసలు. నిజమైన పోలీస్ అసలు చేయగలడా ఇది అని అనుకున్నాను. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ గురించి విన్నాను నేను సినిమా యాక్టర్ అయినాక. అప్పుడు అనుకున్నాను అంకుశంలో ఏముంది, ఇది పోలీస్ అంటే అనుకున్నాను. అతన్ని టైగర్ పోలీస్ ఆఫీసర్ అని పిలిచేవాడు. ఆయన గురించి విని, ఆయన గురించి పేపర్లలో రాసి నేను చదివితే అసలు మాటలకు అందుబండి. అంకుశం నథింగ్, 10% అసలు పోలీస్ అంటే. సో సినిమాలకి వాస్తవాలకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి ఇలాంటి సందర్భాలు మనం ఇవి చూసే కదా. కథలే కదండి, దాన్నే పావులను రూపాయలు చేస్తారు. అసలు ఒరిజినల్ రంగు లేకుండా రంగు ఎట్లా పుట్టుద్దండి? పుట్టదు కదా. ఇప్పుడేం మీరు మూవీస్ చేయట్లేదు కదా సార్? కుదరట్లేదండి దానికి దీనికి. ఒకటి ఎందుకు సార్, హాయిగా మూవీస్కి వెళ్ళిపోయి 10 మంది నవ్విచ్చే పని, అది కూడా సేవే కదా. కానీ మంచి క్యారెక్టర్స్ రావట్లేదండి. మరి సినిమా ఇండస్ట్రీ చేస్తారా? ఖచ్చితంగానండి, అది నా వృత్తి కదండి. నేను ఇంత వాడిని అవ్వడానికి, ఇంత రికగ్నైజేషన్ రావడానికి కారణం సినిమా కదండి. లేకపోతే నేను నన్ను ఎవరు గుర్తుపట్టేవాళ్ళు? చినుకు చినుకు అందెలతో, చిటపట చిరు సవ్వడితో 365వ రోజు సెకండ్ షో చూశానండి నేను.